ముందుగా మన విలేజెస్లో వాడే మాట ఇంకెన్నాళ్ళు లేం మన ఈ భోగం అయ్యేదేదో అయితే అప్పుడు తిక్క కుదురుతుందిలే అంటారు. ఏంటి దక్క అయ్యేది తిక్క అంటున్నావు, చెప్పవేంటి సరిగ్గా అంటారా? అదేనండి, అమ్మాయికి పెళ్ళి అయితే తిక్క కుదురుతుంది, మీ అత్తారింటికి పోతే అంటారు కదా, ఉదయాన్నే లేవకపోయినా ఏదన్నా పని చేయకపోయినా. నాకైతే పెళ్ళి అయ్యాకైతే తిక్క కుదరలేదు, కానీ ఇండియా నుంచి అమెరికాకు వచ్చాక బాగా కుదిరిందండి. ఏంటక్క అమెరికా వెళ్ళావు అంత మాట అంటున్నావు అంటారా? అదేనండి, నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు ఉదయాన్నే లేచిందే లేదు. ఏమంటే అమెరికా వచ్చాను, ఇక్కడ స్కూల్ టైమింగ్స్ వేరు, ఇక్కడ రూల్స్ వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ అన్నీ వేరు. దూరపు కొండలు నొలుపు అంటారు కదా, మనం ఇండియాలో ఉండి చూసి ఓ అమెరికాలో ఉన్నోళ్ళు అది ఇది అనుకుంటాం, కానీ అసలు ఇక్కడ ఇవన్నీ చెబితే మీరైతే ఆశ్చర్యపోతారనమాట. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేనైతే 5:30కే లేవాల్సి వస్తుంది. జున్నమ్మకి 6:30 కల్లా బస్ దగ్గర అయితే నేను డ్రాప్ చేయాలి, తీసుకెళ్ళి అది కూడా వాక్ చేసుకుంటూ. ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది, ఈ చలిలో కూడా పగలు కూడా చలిగా ఉంటుంది. అదంతా పక్కన పెడితే ఇది వచ్చేసి నిన్న మండే లాగనమాట. నేను ఉదయాన్నే లేచేసి పూజ కూడా చేసుకొని ఇంకా తర్వాత నెక్స్ట్ జున్నమ్మకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్కూల్లోనే తింటుందనమాట. లంచ్ బీఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దానికి కష్టం అయితే తినలేదులే అని చెప్పి ఇంకా మన ఫుడ్ అని నేను ప్రిపేర్ చేసినాను. తన కోసం అయితే క్యారెట్ రైస్ చేశాను, అలాగే కర్డ్ రైస్ పెట్టాను. కర్డ్ రైస్లో నంచుకోవడానికి బనానా పెట్టాను అనమాట. నేను ఫుడ్డే పెడతాను, చపాతీలు ఇలాంటివి ఏమీ పెట్టను, ఎందుకంటే చల్లారిపోయి టేస్ట్ మారిపోతుంది, కొంచెం గట్టిగా కూడా అయిపోతాయి కదా. లంచ్లోకి మోస్ట్లీ హెల్దీ ఫుడ్ పెట్టడానికే నేనైతే ఎక్కువ ట్రై చేస్తాను. నాకు వచ్చినంతలో కొన్ని ఐటమ్స్ అయితే మంచిగానే చేసి పెడతాను అనమాట. ఫైనల్లీ నేను ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేలేకి మధ్యలో తనని వెళ్ళి లేపాను. లేపగానే లేస్తుంది, ఆ విషయంలో అసలు దాన్ని మెచ్చుకోవచ్చు. ఇంకా స్నానం చేసి రెడీ కిందకు వస్తుంది. ఇంకా మేము అన్ని బాక్స్ అవి సర్దేసుకొని మెల్లగా నడవడానికి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. మా బస్ వచ్చే దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే బస్ వస్తుంది. తనని బస్ ఎక్కిచ్చేసి నేను రిటర్న్ అయ్యానమాట. ఇలాంటి లాగ్స్ మీకు మరిన్ని కావాలి అంటే తప్పకుండా షేర్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చేసి అలాగే నేను గారెలు చేద్దామని చెప్పి మినపప్పు అయితే నానబెట్టాను. మీ సైడ్ గారెలు అంటారా వడలు అంటారా? మా సైడ్ అయితే గారెలు అంటే కొంచెం పప్పులుగా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. వడలు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను వచ్చి గారెలు చేస్తున్నాను. ఆ పిండేసి కాస్త ఫ్రిడ్జ్లో పెడితే చాలా చక్కగా వస్తాయి గారెలు, టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.